హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. అదే రవ్వ లడ్డు. ప్రాసెస్ లోకి వెళ్ళిపోయే ముందు మీరైతే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే బొంబాయి రవ్వ 2 కప్పులు. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక పెద్ద పెనం తీసుకొని అందులో బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోండి ముందుగా. ఈ రవ్వని మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుతూ ఉండాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఈ రవ్వ ఫ్రై అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది. చాలా ఓపికతో అయితే చేసుకోవాలి, ఎందుకంటే మనం రవ్వని డైరెక్ట్ గా వేయించుకొని తింటాం కాబట్టి. నేనైతే ఈ రవ్వని దాదాపు ఒక 15 మినిట్స్ పాటు అయితే వేయించాను, లో ఫ్లేమ్ లో మాడిపోకుండా. నేను ఇక్కడ వేయిస్తూ ఉంటే ఇక్కడైతే కొబ్బరిని తురుముతూ ఉన్నారు. రవ్వని ఫ్రై చేసి నాకైతే చేయి నొప్పట్టేసింది, అందుకే ఇంకొకరికి గరిటని షిఫ్ట్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా పాలు కాచుకోవాలి. ఇక్కడ చిక్కటి పాలు అయితే తీసుకున్నాము, అవి కూడా పొంగు వచ్చేసాయి. నెక్స్ట్ ఇంకా షుగర్ ని మిక్సీ పట్టి పౌడర్ అయితే సిద్ధం చేసుకోవాలి. 2 కప్స్ రవ్వకి ఇక్కడ 1.5 కప్ షుగర్ అయితే తీసుకున్నాము. మిక్సీ జార్ లో షుగర్ వేసుకొని ఒక 5-6 ఇలాచీని అందులో వేసి మెత్తటి పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. పౌడర్ అయితే రెడీ అయిపోయింది. మంచి స్మెల్ అయితే వస్తుంది, ఎందుకంటే ఇందులో ఇలాచీ వేసాం కాబట్టి. ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుముని కూడా నెయ్యిలో వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. ఎక్కువసేపు అయితే అవసరం లేదు, కొద్దిసేపు అయితే వేయించుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. మళ్ళీ అదే పెనంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని, నేనైతే జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష ఇవన్నీ కూడా నెయ్యిలో వేసి రోస్ట్ చేసుకుంటున్నాను. ఇవి కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. ఈ మాత్రం మాడినా టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది డ్రై ఫ్రూట్స్ ది. నేను ఇక్కడ రోస్ట్ చేస్తుంటే ఈ పాప చూడండి ఏం చెప్తుందో. ఏమైంది ఏమైంది ఏం చెప్తుందంటే ఎక్కడ కోడి చచ్చిపోయిందంట, దానికి రక్తం అంతా వచ్చేస్తుంది అని చెప్తుంది. మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం వేయించి పెట్టుకున్న ఐటమ్స్ మొత్తం ఒక ప్లేస్ లోకి తెచ్చుకొని శుభ్రంగా అన్ని ఒక దాంట్లో వేసుకొని కలిపేసుకోవాలి. ఫస్ట్ వేయించుకున్న బొంబాయి రవ్వని, తర్వాత షుగర్ పౌడర్, కొబ్బరి తురుము ఇవన్నీ వేసుకొని మనం పాలు కాచుకున్నాం కదా, అవి కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పాలు వేసేటప్పుడు పాలు ఎక్కువైనా తక్కువైనా మొత్తానికే పోతుంది రెసిపీ. రవ్వ లడ్డు అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అనుకున్నాను, కాదండి చాలా టైం అయితే పట్టింది. మేము 3కి స్టార్ట్ చేస్తే 4:30కి ఎండ్ అయింది, అంత టైం అయితే పట్టింది మాకు. మేము ఇక్కడ కలుపుతూ ఉంటాం, మీరైతే అలా చూస్తూ ఉండండి. మా ఇంట్లో ఈ రవ్వ లడ్డు చేయడం అయితే ఫస్ట్ టైం. ఇది లాస్ట్ కి టేస్ట్ ఎలా ఉంటుందో కూడా మాకు తెలీదు. అయినా ఏముందిలేండి, ఇందులో గట్టిగా అనుకుంటే ఏదైనా అవుతుంది. ఈ రవ్వ లడ్డు అయితే ఎండింగ్ ప్రాసెస్ లోకి అయితే వచ్చేసింది. లాస్ట్ ఇదంతా కలిపేసాము. డ్రై ఫ్రూట్స్ ని వేయించుకున్నాం కదా ముందుగా, అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇక మీకు ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో ఉండలైతే చుట్టేసుకొని ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకోవాలి. లడ్డూలు అయితే మంచి పర్ఫెక్ట్ గా అయితే వచ్చాయి. నేను కూడా ఇక్కడ ఉండలైతే చేశాను, టేస్ట్ కూడా చాలా ఎమ్మిగా అయితే ఉంది. మొత్తానికి రవ్వ లడ్డూలు అయితే ఫినిష్ అయిపోయాయి. మేమైతే ఒక 30 లడ్డూలాగా చుట్టేసాము. వీళ్ళందరూ అయితే ఈ లడ్డూల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు తిందామా అని.
మా ఇంట్లో ఒక 4 ఫ్యామిలీస్ వరకు ఉంటారు. ఏ ఇంట్లో ఏ వంట చేసినా అందరికీ పంచుతారు. ఇప్పుడు కూడా అలానే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్ లో ఒక 5-6 లడ్డూలు పెట్టేసి ఇచ్చేస్తున్నాం. ఎవరింట్లో ఏం చేసినా అందరికైతే పంచుతారు. మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటారా? నెక్స్ట్ ఈ పాప పేరు మౌనిక అన్నమాట. ఒక బాక్స్ లో పెట్టేసుకొని అయితే వెళ్ళిపోతుంది. లాస్ట్ కి నేను కూడా హెల్ప్ చేశాను కాబట్టి నాకు కూడా ఒక 5 లడ్డూలు అయితే ఇచ్చారు. టేస్ట్ అయితే చేస్తున్నాను. చాలా స్వీట్ గా బాగున్నాయి. అప్పుడే ఫ్రెష్ గా చేశాం కాబట్టి టేస్ట్ చాలా బాగున్నాయి. 2 అయితే తినేశాను. మేమైతే ఇక్కడ తింటూ ఉంటాం. ఇలాంటి వీడియోస్ మరిన్ని పెడుతూ ఉంటాను. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినా నచ్చకపోయినా చూసినందుకు మీకు, చేసినందుకు మాకు ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.